ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞానయజ్ఞము దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక ప్రతి సోమవారం జరిగేటువంటి రుద్ర ప్రవచన కార్యక్రమం నేటి విశేష కార్యక్రమం. రుద్ర పరిశీలన, రుద్ర పరిశోధన, రుద్ర ప్రవచనకర్తలైన డాక్టర్ శ్రీ డిఎస్ శాస్త్రి గారి చేత రుద్ర ప్రవచనం జరగబోతోంది. స్వామి యొక్క దివ్యాశీస్సులతోటి, మా అధినేత ఎమ్మెల్యే గారి యొక్క దంపతుల యొక్క శుభాకాంక్షలతోటి, మన ఆత్మీయ సోదర సోదరిమణుల యొక్క శుభకామనలతో శాస్త్రి గారికి స్వాగతం సుస్వాగతం చెబుతూ వారిని ప్రవచనాన్ని కొనసాగించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. వినపడుతోంది కదా? వినపడుతోంది కదా? ఓకే సార్, గురువు గారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓం నమో భగవతే రుద్రాయ. అందరికీ నమస్కారం. మనం ఈ ప్రక్రియలో 6 అనువాకాలు పూర్తి చేసుకుని 7వ అనువాకం ఇవాళ మనం మొదలు పెట్టుకోబోతున్నాం. ఈ 7వ అనువాకంలో 7వ అనువాకం యొక్క పీఠిక, అసలు జనరల్గా ఈ అనువాకం మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, ఈ రుద్రమంత్రాల్లో ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి అన్వయం సమన్వయం చేసుకుని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సాధనాపరంగా ఈ రుద్రతత్వాన్ని మనం అవగాహన చేసుకుంటున్నాం. సో ఈ 7వ అనువాకంలో ప్రధానంగా ధర్మపరమైనటువంటి భావనలని, 6వ అనువాకంలో సాధనాపరమైన భావన మనం చూసాము. 5వ అనువాకంలో ప్రపంచం యొక్క ఆవిష్కరణ ఎన్ని రకాల విధానంగా జరిగింది, అవి తర్వాత దానిలోంచి మనం బయటపడేదానికి 6వ అనువాకంలో సాధనాపరమైన అనువాకంగా మొట్టమొదట ద్వంద్వాల గురించి అందులోంచి బయటపడమన్న మాట 6వ అనువాకంలో చెప్తూ, ఆ చివరికి అనేక రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలు, ఇది శృతసేన అంటే ఏమిటి, పొగడదగ్గ సేన మనకి అందించాడు భగవంతుడు. అంటే ఆత్మకి చాలా శక్తివంతమైనటువంటి సేనని, అంటే మనస్సుని శరీరాన్ని అందించి వాటి ద్వారా సాధన చేసి పొందవలసిన గమ్యం పొందమని 6వ అనువాకం కంక్లూడ్ చేస్తే, దాన్ని ఎట్లా సాధించాలి, ఎట్లా మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనే వివరాల్ని ఈ 7వ అనువాకంలో మనం చూస్తాం. సో ఈ 7వ అనువాకంలో మొత్తం 16 మంత్రాలు మనకు కనపడతాయి. అన్నీ కూడా చిన్న చిన్న యజుమంత్రాలే. ఒక్కొక్క మంత్రంలో 2 నామాలు, అది కూడా కామన్గానే 5, 6 అనువాకాల్లో మాదిరిగానే కనపడుతుంటాయి. 5వ అనువాకం 6వ అనువాకంలో 15 మంత్రాలని ఒక గుర్తుగా, అంటే ఒక అనువాకంలో చెప్తే 5, 15 అంటే 6 సంఖ్యాపరంగా. ఈ 16వ అనువాకంలో సాధనాపరమైనటువంటి ధ్యేయాన్ని మనకు సూచిస్తూ 16 మంత్రాన్ని సప్తమ సంఖ్యా సూచకంగా, అనువాకమే సంఖ్య 7, అందులో ఉన్న మంత్రాలు 16. ఆ 16 అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారం 16 కూడా 7 అవుతుంది. అంటే ఎందుకోసం సాధన చేయాలి, సాధన యొక్క ధ్యేయం ఏమిటంటే సప్తమ చక్రంలో పార్వతీ పరమేశ్వరుని ఒకే ఒక తత్వంగా, నిత్య ఆనందమయమైనటువంటి జ్యోతిర్మయ తత్వంగా అనుభవించాల్సిందే మానవుడికి ధ్యేయము. అదే అమృతత్వము. సో అదే అద్వైత స్థితి అన్న భావాన్ని, దానికి ఏం చేయాలనే వివరాల్ని ఈ మంత్రాల్లో చెప్పడంగా మనం చూడొచ్చు. సార్, లాస్ట్ టైము నేను విశ్వంజీ గారు పుట్టపర్తి ఫస్ట్ టైం రావటము, ఆయన పిట్టగోడ మీద పూల కుండి పడటము, బొటన వేలి మీద పడటము, బొటన వేలి మీద పడిన తర్వాత కుండలని మన సాయంత్రం పూట మనం చిన్న బ్రీఫ్ నేరేషన్ ఇచ్చారు సార్. ఒక ఆయన గుర్తు చేయమన్నారు కానీ ఆయన లేరు, నేనే గుర్తు చేస్తున్నాను సార్. అదే అండర్స్టూడ్. ఇదిగో ఇందులోనే ఈ సాధనాపరమైనది వస్తుంది, చెప్తాను. ఇప్పుడు ఆ 7 అల్టిమేట్ గోల్ ఏమిటంటే, ఈవెన్ కుండల్ని రేస్ చేసినా కూడా అల్టిమేట్ గోల్ ఏమిటంటే ఇదే, సహస్రారంలో శివశక్తుల యొక్క ఆనందమైన నృత్య అనుభూతిని మానవుడు పొందగలగాలి. సో అది దాన్ని కూడా ఇందులో కవర్ చేద్దాం. సో ఈ 16 మంత్రాలు, ఇందులో 16 అంటే సంఖ్యాసూచకంగా 7. ఆ 7ని 5వ అనువాకాన్ని ఏమన్నా జగత్తుని సృష్టించిన భవపరంగా శంభు మహాదేవుడు
దర్శించిన మంత్రాలు అయ్యేటట్టయితే 6వ అనువాకంలో సాధనాపరంగా చెప్పబడ్డ మంత్రాలని అదే రుద్రుడు భగవాన్ యొక్క దర్శిత రుద్ర మంత్రాలుగా చెప్తాం చూడొచ్చు. అంటే భగవాన్ అన్న, శంభు అన్న, రుద్ర అన్న, శివ అన్న అన్నీ ఒకటే అనుకుంటున్నాం మనం. కానీ ఆ మాటల్లో, ఆ పదాల్లో ఉన్నటువంటి తేడాలు మనకి ఇండికేట్ చేసే సాధనా తత్వాన్ని, సమత్వం, ద్వంద్వాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 6వ అనువాకంలో ఈ ద్వంద్వాలకి అతీతమైనటువంటి సమస్థితి చేరాలి అన్న సూచన భగవాన్ అన్న పదంలో ఇండికేట్ కావటం చూడొచ్చు. సో 7వ అనువాకం దగ్గరికి వచ్చేటప్పటికి సాధనలో సంపూర్ణత సప్తమ స్థితి, సప్తమ చక్ర షట్చక్రోపరి సంస్థిత అనే లలితా సహస్రనామాలో చెప్పుకుంటున్నటువంటి స్థితిని మనకు పొందటానికి సూచనగా ఆ 7 పొందవలసింది ఎవరు పొందాలి? భగవంతుడు పొందాలి, మనం పొందాలి, మానవుడే పొందాలి. కాబట్టి దేవతలకి అవకాశం లేదు, జంతుజాలానికి అవకాశం లేదు. ఈ 7వ అనువాక మంత్రాన్ని దర్శించిన ఋషి మానవుడైనటువంటి రోమశ మహర్షి. సో ఈ రోమశ మహర్షి దర్శించిన ఈ మంత్రాల్లో, అనుష్ఠుప్ ఛందస్సులో చెప్పిన ఈ మంత్రాల్లో ఒక్కొక్క మంత్రంలో 2 నామాలు, ఇవి కూడా మళ్ళీ ద్వంద్వాలే కనపడుతూ ఉంటాయి. దుందుభ్య, హనన్య, అట్లా. అంటే దుందుభి, హనని, ఈ 2 అంటే ఇవన్నీ కూడా పరమేశ్వరుడు యొక్క నామాలే. ఈ మాదిరిగా 16 మంత్రాలు చెప్పటం చూడొచ్చు. ఈ 16 మంత్రాలకి ఋషి ఏమన్నా రోమశ మహర్షి అనుకున్నాం. సో ఛందస్ ఏమన్నా మహా అనుష్ఠుప్ ఛందస్ అనుకున్నాం. రుద్రుడు అధిష్టాన దేవత, ద్రష్ట ఏమన్నా రోమశ మహర్షి. ఈ మంత్రంలో ఉన్నటువంటి ధ్యానమూర్తిని ఒకసారి మనం చూసేటట్టయితే ఇందులో ఉన్న ధ్యానమూర్తి బిల్ల రూపంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులని ఈ సమిష్టిగా ఈ 16 మంత్రాల యొక్క ధ్యానమూర్తి పార్వతీ పరమేశ్వర్లే. ఇప్పుడు మానవుడిగా మనం పుట్టాం కాబట్టి ఏ ధ్యేయాన్ని మనకి ఇండికేట్ చేస్తుందో చూసే ఆ ధ్యానమూర్తి తత్వాన్ని ఇట్లా చూడొచ్చు. దాని పరమైనటువంటి శ్లోకాన్ని, అంటే ఈ 16 మంత్రాలకి ఇదే శ్లోకం వర్తిస్తుంది. అందుకని పీఠికలో మనం చెప్పుకుంటున్నాం ఇంట్రడక్షన్లో. బిల్లవేషం శక్తియుతం పార్థరక్షం సదాశివం సర్వాంతర్యామినం శివం దివ్యానంద ఫలప్రదం. ఈ బిల్లవేషానికి కిరాతార్జునేయం అనే నాటికి కూడా ధూర్జట్ రాస్తాడు, చాలా గొప్ప నాటిక. కిరాత అర్జునేయం అంటే కిరాత రూపంలో భగవంతుడు అర్జునుడిని అనుగ్రహించటం. అర్జునుడిని కృష్ణావతారంలో పార్థ అని పిలుస్తూ మానవులకు మొత్తానికి రిప్రజెంటేటివ్గా సూచించడం ద్వాపర యుగంలో కృష్ణుడు చేయటం మనం చూడొచ్చు. అదే ద్వాపర యుగంలో అర్జునుడు చేసినటువంటి సాధనకి ఆయన దర్శనం ఇచ్చినటువంటి విధానం ఏమిటంటే కిరాతుడి రూపంలో పార్వతీ పరమేశ్వరులు కిరాత వేషంలో దర్శనం వేయటం. ఆ దర్శనం వేయటంలో జరిగిన సంఘటన కూడా చూసేటట్టయితే తనని తను పరిచయం చేసుకునే విధానం ఏమిటంటే ఒక పందిని, ఒక రాక్షసుడి పంది రూపంలో పోవటం, ఆ పంది మీద ఇద్దరు ఒక బాణం వేయటం, శివుడు వేసిన బాణం, అర్జునుడు వేసిన బాణం, ఎవరి బాణానికి అది చచ్చిపోయిందో తెలియని ఒక స్థితి. దానికోసం ఓ చిన్న గుద్దులాట. ఆ పరంగా పార్థుడికి తనను తాను పరిచయం చేసుకుని ఆ ద్వంద్వ యుద్ధం తర్వాత చిట్ట చివరికి అనుగ్రహ రూపమైనటువంటి సర్వమంగళ స్వరూపమైనటువంటి శివ దర్శనాన్ని అనుగ్రహించడం అనేది మనం గుర్తు చేసుకునేటట్టయితే అందులో ఉన్నటువంటి సూచనని కిరాతార్జునేయం సర్వజయకరం అంటారు. ఎందువల్ల? యుద్ధం అంటే జీవితమే ఒక యుద్ధం. యుద్ధంలో జయించాలంటే మనకు అనుగ్రహించాల్సిందే పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళు అనుగ్రహించే విధానం అది. దానికి ఆయన సూచించింది ఏమిటి? యుద్ధంలో కూడా అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఎటుపక్క ఆయన పోతుంటే అటుపక్క జనం అంతా చచ్చిపోతున్నారు, ఆ చచ్చిపోయిన వాళ్ళ మీద నా బాణాలు పడుతున్నాయి అనేటువంటి కంప్లైంట్ కూడా తర్వాత అర్జునుడు అంటే కృష్ణుడితో చెప్పుకోవడం చూడొచ్చు. అంటే ఆ కిరాతార్జునేయంలో కిరాతుడికి అర్జునుడికి మధ్యలో జరిగిన సంభాషణకి ముందు జరిగిన కార్యక్రమం పరిచయాన్ని చేసుకునటంలోనే ఏది జరగబోతోందో ముందుగానే సూచించినటువంటి పరమేశ్వరుని అందులో మనం చూడొచ్చు. అర్జునుడు అంటే నిజంగా చచ్చిపోయింది శివ సంకల్పం, శివ బాణానికి చచ్చిపోయింది, రుద్రుడు యొక్క బాణానికి చనిపోయింది. కానీ బాణం వేసింది
అర్జునుడు నేను నా బాణానికి చచ్చిపోయింది, నీ బాణానికి కాదు నా బాణానికి, దాని మీద గుద్దులాట. అదే సంఘటనని మహాభారతంలో ఆయన చంపిన కోట్లాది అంటే లక్షలాది మంది వీరుల్ని విషయంలో ఇదే శివుడు మళ్ళీ చూపించటం, దాని కృష్ణుడు సాక్షాత్ ఆయన పరమేశ్వరుడు, జ్యోతిర్మయ స్వరూపుడు అయిన పరమేశ్వరుడు నీకు సాధనకు అనుగ్రహించి నీ ముందు నడుస్తూ కనపడుతున్నాడు అనే మాట చెప్తాడు. అంటే సమస్తమైన కార్యాలు భగవంతుడు చేస్తాడు, కానీ మానవుడు అకౌంట్లో చేస్తాడు. కాబట్టి నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని మానుకోవటం మూలంగానే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అన్న సూచనని ఏం చేశారో ఆ పార్వతీ పరమేశ్వరుని ఆ కిరాత రూపంలో ఈ మంత్రాలకి అధిష్టాన దేవతగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే మనం చేస్తున్నటువంటి సాధనలో మనం చేస్తున్న సమస్తమైన కార్యాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఈ ప్రోగ్రామే గత కొన్ని సంవత్సరాల మట్టి నడుస్తోంది, అవిచ్ఛిన్నంగా నడుస్తోంది. భగవంతుడి యొక్క దయమూలంగా నడుస్తోందే, లేదు మన ప్రజ్ఞ వల్ల నడుస్తోందే, లేదు అనేక రకాల కార్యక్రమాలు మనం అంతా చేస్తున్నాం అనుకుంటున్నాం, మన ప్రజ్ఞ వల్ల జరుగుతున్నాయా, భగవంతుడి యొక్క ప్రజ్ఞ అనుగ్రహం వల్ల జరుగుతున్నాయా అనే మాటని, ఆ శరణాగత భావాన్ని అనుక్షణం పెంపొందించుకునే దానికి కారణభూతమైనటువంటి రూపాన్ని ఈ 16 మంత్రాలకి మంత్ర అధిష్టాన దేవతగా పెట్టడంతో ఈ 16 మంత్రాలు ఆరంభమవుతాయి. అంటే ఈ మంత్రాలన్నిట్లో కూడా ఆ శరణాగత భావాన్ని ఎట్లా పెంచుకుని, చేసింది భగవంతుడు, నేను నిమిత్త మాత్రుణ్ణి. కాఫీని కలిపినా, టీని కలిపినా, లేదు పాయసాన్ని కలిపినా స్పూన్తో మనం కలుపుతాం, కానీ స్పూను ఏమాత్రం దాని రుచి గురించి ఆశించదు, తన కర్తవ్యాన్ని నెరవేర్చుస్తుంది, తర్వాత బయటకు వచ్చేస్తుంది. అదే మాదిరిగా జీవితాన్ని గడపండి అన్న సూచనని ఈ మంత్రాల్లో మనకి ఇండికేట్ చేయడంగా మనం చూడొచ్చు. సో దానికి భిల్ల వేషం అంటే ఏమిటి? ఛద్మవేషం అంటే మారు వేషంలో ఉన్నాడు, చూడటానికి భిల్లులాగా ఉన్నాడు, కానీ లోపల జ్యోతిర్మయ తత్వాన్ని చూడు. పైకి కనబడుతున్న వేషాలకి ప్రాధాన్యత ఇవ్వమోక. శక్తియుతం అంతర్గతంగా ఉన్న శక్తిని చూడు. పార్థరక్షం, పార్థ అంటే పంచభూతాత్మకమైన శరీరం కలిగినటువంటి ప్రతివాడు పార్థుడే. మనమంతా పార్థులమే. పార్థుడు యొక్క అందుకే పార్థుడిని అడ్డం పెట్టుకుని కృష్ణుడు గీత అంతా బోధించాడు. రక్షించబడాలంటే ఆ శరణాగత భావాన్ని పెంచుకో. సదాశివం, సర్వకాల సర్వావస్థల్లో ఉన్నటువంటి ఆ శివంకరమైనటువంటి తత్వాన్ని ధ్యానంలో పెట్టుకో. సర్వాంతర్యామినం, ఇక్కడ అక్కడ లేదు. హృద్దేశో అర్జున తిష్టతే అని గీతలో చెప్పింది, మర్చిపోమొక. నీలోనే కాదు విశ్వమంతా వ్యాపించింది అదే చైతన్యం. దేనికోసం? దివ్య ఆనంద ఫలప్రదం. దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందేదానికి అసలు సిసలైన స్థానం ఏమిటయ్యా అంటే సహస్రార స్థానము. సో మనం పుట్టి భూమి మీద నడిచేది కాళ్ళతో నడుస్తాం. మనం వేసే ప్రతి స్టెప్పు భగవంతుడికి దగ్గర కావటమే నడక యొక్క సూచన. దాన్నే మానసిక ప్రేయర్లో ఎక్కడెక్కడైతే నేనే తిరిగానో నాకే తెలియదు స్వామి, నువ్వు లేని ప్రదేశం లేదు కాబట్టి నేను తిరిగిన సమస్తం కూడా నీకు చేసిన ప్రదక్షిణంగా నన్ను భావించు. ఆత్మాత్వం గిరిజామతిం అని చెప్పి, ఆత్మే నాలో ఉన్న ఆత్మే నువ్వు శివుడు. నాలో ఉన్న మతి అంటే ఆత్మ యొక్క తత్వాన్ని మతి వ్యాపింపజేస్తుంది, ఆలోచన వ్యాపింపజేస్తుంది. అంటే దీపం వెలుగుతోంది, ఆ వెలుగుతున్న దీపం ఆ దీపం చుట్టూతా కాంతి పరుచుకుంటుంది. దీపం అనేది శివుడేటట్టయితే ఆ దీపం చుట్టూతా అంటే దీపంలోంచి వస్తున్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం యొక్క చేతనా రూపమే అమ్మవారు. చైతన్యం, ఆత్మ చైతన్యం స్థిరంగా కదలకుండా ఒక జాగాలో ఉన్నా దాని యొక్క చైతన్యం విశ్వం అంతా వ్యాపించి ఉంటుంది, చేతనా రూపంలో ఉంటుంది. కాబట్టి ఆ పరమేశ్వరినే దీపం యొక్క జ్యోతి స్వరూపం అంటే వెలుతురు యొక్క స్వరూపంగా మనం భావిస్తాం. ఈ రెండు తత్వాలు అవినాభావ సంబంధంతో ఉంటాయి. సో మనం నడుస్తున్నప్పుడు అనేక రకాల ఈ సాధన అంతా కూడా 6వ అనువాకంలో మనం చెప్పుకున్న సాధన అంతా కనుక మనం గుర్తు చేసుకునేటట్టయితే షట్చక్రాలకి సంబంధించిన సాధన, దానికి సంబంధించినటువంటి అక్షరపరమైనటువంటి ఆ 50 అక్షరాలు, వాటి ఉత్పత్తి స్థానము ఎట్లా ముందుకు సాగుతాయి, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. లలిత పరమేశ్వరి నామాల్లో ఒక నామాన్ని మనం చూస్తాం, చిత్కళానంద కలిక.
చిత్కళ ఆనంద కలిక అంటే యాక్చువల్ ఏమిటి? ఆనంద కలిక అంటే ఏమిటి? వెలుగుతున్నటువంటి దీపం దగ్గర మాత్రమే కాకుండా ఎట్లా వ్యాపించి ఉంటుందో వెలుతురు, అదే మాదిరిగా మొగ్గగా ఉన్నటువంటి పువ్వు మొగ్గ స్థితిలో దాని యొక్క పరిమళం ఏమీ వ్యాపించదు. అది విచ్చుకున్నప్పుడు దాని యొక్క పరిమళం పూర్తిగా వ్యాపిస్తుంది. ఆ మొగ్గ స్థితిలో ఆనందం, మొగ్గ స్థితిలో ఉన్నటువంటి స్థితిని కళిక అనే నామంతో చెప్తారు. సో నీలో ఉన్నటువంటి ఆనందం ప్రజెంట్గా ఎట్లా ఉందంటే, లౌకిక ప్రపంచంలో నువ్వు పొందే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆనందం అంతా నీలోనే ఉన్నది. కానీ అది మొగ్గ స్థితిలో ఉండటం మూలంగా దాన్ని పూర్తిగా నువ్వు పొందలేకపోతున్నావు. పొందవలసిన అవకాశం, పొందగలిగినటువంటి శక్తి, అవకాశం నీకున్నాయి. సో దాన్ని పూర్తిగా ఈ మొగ్గలాగా ఉన్నటువంటి ఈ మొగ్గ విచ్చుకునేటట్టయితే పూర్తిగా నువ్వు పొందగలుగుతావు. అందుకనే 6 పద్మాలు అంటారు. షట్ పద్మాలు, షట్ కమలాలు, షట్ చక్రాలు. ఈ 6 పరమైన భావనగా మూలాధార నుంచి సహస్రారం దాకా కుళాంతస్థ అనే నామం కూడా భగవతి నామాల్లో చూస్తాం. అకులం అంటేనే ఉన్న పరమేశ్వరుడు యొక్క స్థానం సహస్రారం. కులం అంటేనే ఉన్న సమూహం. సమూహం అంటే ఏమిటి? ఈ 6 చక్రాల సమూహం. మొదటి చక్రం, రెండో చక్రం, 3, 4, లేదా మొదటి పద్మం, రెండో పద్మం, 3, 4, 5, 6. ఇది ఒక సమూహం. ఒకే మాదిరి గ్రూప్ అనేటువంటి ఈ సమూహాన్ని కులం అన్నారు. ఈ కులానికి అతీతమైన దాన్ని అకులం అన్నారు. కామాక్షి తత్వాన్ని చెన్నైలో, అది మన దాని పేరేమి, చెన్నై దాటి మనం ముందుకు పోతే కామాక్షి అమ్మవారు, అక్కడ పోయి ఆ పీఠంలో పోయి మన అమ్మవారి యొక్క పద్మాసన స్థితి మనం కంచి కామాక్షి, కంచి కామాక్షి అమ్మవారిని మనం చూసేటట్టయితే పద్మాసన స్థితి అయినటువంటి ఆ దేవి యొక్క రూపాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. 2 అరికాళ్ళు చాలా స్పష్టంగా కనపడుతూ ఉండే విధానంగా పద్మాసనం ఉంటుంది. అది చూడటానికి ఏదో చాలా సింపుల్గా అనుకుంటాం. అది యోగ విద్యలో ఆరితేరినటువంటి ఒక ప్రత్యేకమైన విధానంగా వేసిన పద్మాసన స్థితిలో అమ్మవారు కనపడుతూ ఉంటుంది మనకి. ఆ మాదిరి పద్మాసనం వేయటం అనేది సంపూర్ణమైనటువంటి పద్మాల యొక్క వికసన. అంటే కళిక అంటే మొగ్గ అనుకున్నాం. ఈ మొగ్గ యొక్క వికసన, దీనికోసం మనం చేసే సాధననే కుండలిని సాధన అన్నాం. ఇప్పుడు ఆ సాధకుడు స్వామి దగ్గర జరుగుతున్న ఎంత చిన్న విషయం కూడా అనూహ్యంగా మనని ఆధ్యాత్మికం వైపు మలుపు తిప్పి మన యొక్క పురోగతికి దోహదం చేస్తుంది అన్న పరమైనటువంటి సంఘటనలని స్వామి తన జీవితంలో ఎన్ని వేలు లక్షలు చూపించారో మనకి తెలియదు. ఒక పర్టికులర్ సందర్భంలో చండీ హోమం జరుగుతోంది. ఆ పూర్ణాహుతి సందర్భంగా జనం అంతా కిక్కిస్తున్నారు. శిలో నుంచి ఓ భక్తుడు వచ్చాడు, డాక్టర్ పిళ్ళయ్య అని. ఆయన కుండలిని యోగం సాధన చేసేవాడు. సాధన చేస్తున్నప్పుడు ఆయనకి రకరకాలుగా చెప్పారు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, ఈ పేర్లన్నీ చెప్తారు. ఇక్కడ ఈ చక్రం, అక్కడ ఆ చక్రం, ఇక్కడ ఈ బీజాక్షరాలు, అక్కడ ఆ బీజాక్షరాలు, ఏవో రకరకాలు చెప్తారు. ఎన్నో అందులో అదే ఓ పెద్ద సబ్జెక్ట్, చాలా డీప్ సబ్జెక్ట్ అది. సో ఈ స్వామికి, ఈయనకు ఒక సందేహం కలిగింది. స్వామి సాక్షాత్ భగవత్ స్వరూపుడు కదా, ఈ సమస్తమైన శక్తులకి ఈయనే కదా ఆధారం. శివశక్తి పైన చివరిలో సహస్రాలలో మనం చూడాల్సింది కూడా శివశక్తి స్వరూపాన్నే కదా. సాక్షాత్ స్వామిని యజ్ఞకుండం దగ్గర మనం చూస్తున్నాం. స్వామి ఈ కుండలిని, దాని యొక్క ఉద్బోధ, అది పైకి లేవటం, దీని గురించి రకరకాలుగా ఏవేవో చెప్పుకుంటున్నారు. దాని యొక్క దర్శన స్థితి అసలు ఎట్లా ఉంటుంది అనేది, దాని గురించి ఎవడికి వాడు అనుభవించడమే తప్ప పక్కవాడి చెప్పగలిగిన స్థితి కూడా లేదు. దాని గురించి కొంచెం నాకు వివరంగా అనుభవం అయ్యేటట్టుగా చెప్తే సంతోషిస్తాను స్వామి అని మనసులో దండం పెట్టుకున్నట్టు. స్టేజ్ మీద స్వామి ఉన్నారు, ఈయన కింద పబ్లిక్లో 4గురితో పాటు కూర్చుని ఉన్నాడు. హాల్ అంతా నిండిపోయింది. ఎన్ని వేల మంది ఉన్నారు, బయట 100 లక్షల మంది పైన జనం ఉండి ఉంటారు. వీళ్ళందరిలో ఈయనొక్కడికి స్వామిలో కనిపించిన దర్శనం ఏమిటంటే, నిలబడి ఆయన హోమగుండం దగ్గర నిలబడి చివరిగా నవరత్నాలది వేసి దానికన్నా ముందు స్థితిలో స్వామిలో ఉన్నటువంటి కుండలిని జ్యోతిర్మయమైనటువంటి రూపంలో వికసిస్తున్నటువంటి ఆ పువ్వులన్నీ దాటుతూ, అంటే ఒక విద్యుత్ మెరుపు ఏ మాదిరిగా ప్రయాణం చేస్తుందో ఆ మాదిరిగా ప్రయాణం చేస్తూ ఊర్ధ్వముఖంగా ఆయన యొక్క జుట్టు చాలా ఓంకార స్వరూపంగా వ్యాహృతమై ఉంటాయి. ఆ జుట్టు వెంట్రుకలన్నీ కూడా అందులో నుంచి ఇట్లా బయటకు వస్తున్నట్టుగా కనిపించి
ఆయన దాదాపు స్పృహ తప్పిపోయినంత పని జరిగిందిట. తర్వాత దాదాపు 1 వీక్ పట్టింది అందులోంచి పూర్తిగా ఆ మాదిరి ఆ మేక స్థితిలోంచి బయటకు వచ్చేదానికి అనే మాట తర్వాత ఆయన చెప్పటం చూడొచ్చు. అదే మాదిరి ఆయన ఇందాక ఈ కిందసారి మనం అనుకున్నటువంటి కాలి మీద ఆ పూలకుండి పడటం, ఈ నాడులు ఈ 72,000 నాడుల్లో ప్రధానమైనటువంటి నాడీ సముదాయాన్ని 72,000 నాడుల్ని తడిపే ఆనందమయ చైతన్యాన్ని మనం అభిషేక రూపంగా దర్శనం చేసుకోవాలి అనే మాట ఒక సందర్భంలో చెప్పుకున్నాం మనం. దానికి మార్గం ఏమిటి అంటే మూలాధార స్థానం నుంచి ఎప్పుడైతే శక్తి బయలుదేరుతుందో ఈ మూలాధార స్థానంలో కుండలిని శక్తి చుట్టుకుని పడుకున్నటువంటి సర్పెంట్ లాగా ఉంటుంది అనేది పెద్దవాళ్ళు మనకి చెప్పిన మాట. శరీరం అంతా చైతన్యం ఉన్నది, కానీ అక్కడ ఆ స్థానంలో ఎక్కువ కేంద్రీకృతమై ఉంటుంది. అక్కడి నుంచి పైకి లేచినప్పుడు బుస కొడుతూ పైకి పోతూ ఉంటే పద్ధతిగా కనపడుతుంది అన్న వివరాల్ని ఆ నామాల్లో మనం చూస్తాం. సో ఆ ప్రయాణం చేసేటప్పుడు ఈ 6 చక్రాలు 2 చక్రాల తర్వాత ఒక్కొక్క గ్రంథి చప్పున 3 గ్రంథుల్ని దాటుకుంటూ సహస్రారం చేరుతుంది. ఇందాక కామాక్షి అమ్మవారి యొక్క పద్మాసన స్థితి, దాని పేరు అసలు పద్మాసనం అనే పేరు ఎందుకు పెట్టారో ఒక్కసారి కనుక ఆలోచించేటట్టయితే ఆ ఆసన ప్రక్రియ మనం చేసేటప్పుడు ఆ కాలి యొక్క 2 కాళ్ళ యొక్క బొటన చీలమండలు తొడల దగ్గర ఒక్కొక్క పర్టికులర్ సెంటర్ని చాలా బలంగా నొక్కి పెడతాయి. ఆ ఆసనం వేసినప్పుడు పద్మాసన స్థితే దేవి అని అంటూ ఉంటాం, ఊరికే అంటూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. అందులో ఉన్నటువంటి యోగ రహస్యాల జోలికి సాధారణంగా మనం పోం. ఆ ప్రక్రియలో మన యొక్క చీలమండలు అంటే వేళ్ళు కాదు, చీలమండలు 2 కామగ్రంథులకి ఆధారమైనటువంటి 2 నర్వ్ సెంటర్స్ ని కూడా చాలా బలంగా అనుకోకుండా నొక్కి పెడతాయి. అంటే ఆ పద్మాసన ప్రక్రియలోనే అది ఉన్నది. ఎప్పుడైతే అంటే ఒక మార్గంలో పోతున్నటువంటి నీళ్ళని ఆ మార్గాన్ని మనం మూసేసి వేరే మార్గం చూపించినప్పుడు ఎట్లా ఛానలైజ్ అయిపోయి ఈ మార్గం మానేసి అవతల మార్గంలోకి ప్రయాణం చేస్తాయో ఆ మాదిరిగా ఆ శక్తి కుండలిని శక్తి ఊర్ధముఖమైనటువంటి ప్రయాణానికి దోహదం చేసే ఆసనం కాబట్టి, అంటే పద్మాలని వికసింపజేసే ఆసనం కాబట్టి దాన్ని పద్మాసనము అన్నారు. పద్మాసన స్థిత అంటే ఏమిటి? ఆ మాదిరిగా ఉండి సాధన చేసే వాళ్ళ యొక్క కుండలిని శక్తిని ఊర్ధముఖమైనటువంటి ప్రయాణం చేయించే పరమేశ్వరి. స్వామి సర్వాతీత తత్వం అని చెప్పేదానికి ఇండికేషనే ఇందాక డాక్టర్ పెళ్ళికి ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్లో ఈ మాదిరి ఎక్స్పీరియన్స్ ఏ అవతారంలోనూ ఎవరికి ఇచ్చినట్టుగా, ఏ గురువు ఎవరికి చూపించినట్టుగా మనకు అనుభూతి, మనకి ఎక్కడ రికార్డెడ్గా ఇన్ఫర్మేషన్ మనకు లేదు. కానీ స్వామి విషయంలో ఇది జరిగింది. అంటే అదే భారతంలో ఉన్న కథ ఆ మాట కూడా ఏమిటి, జ్ఞానం అనేది కుండలిని శక్తి ఊర్ధముఖంగా ప్రయాణం చేసి పొందవలసిన స్థితి చేరినప్పుడు పొందగలిగేది జ్ఞానం. పాండురాజు కథలో కూడా ఆయన బొట్టవేళ్ళు దాకా తిన్నాడు, కృష్ణుడు ఆపాడు అనే కథగా చెప్పుకున్నాం మనం. అంటే అన్నమాట జ్ఞానానుభూతికి సంబంధించినటువంటి శరీరంలో ఉన్నటువంటి ప్రత్యేక భాగాల్లో బొటన వేళ్ళు ఒకటి. హస్త సాముద్రికంలో కూడా ఇప్పుడు చెయ్యిని చూసి చేతిలో గీతలు చూసి చేతి యొక్క వేళ్ళు, దాని యొక్క ఆకారం, దాని యొక్క యాంగిల్ వాటిని బట్టి ఎన్నో వివరాలు చెప్తారు. అందులో బొటన వేలు దాదాపు 50%, కాలి వేళ్లలో కూడా అంతే. స్వామి పరంగా డాక్టర్ గోకొక్ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి కనుక మనం గుర్తు చేసుకునేటట్టయితే చాలా గోకొక్ మంచి ఎక్స్పర్ట్ హస్త సాముద్రికంలో. ఆయన హస్త సాముద్రికం ఎవరికో చెప్తున్నప్పుడు స్వామి పోయి తన చేయి కూడా చూపించి గోకొక్ని హస్త సాముద్రికం చెప్పన్నారు. చెప్తే చాలా సిన్సియర్గా సాక్షాత్ భగవంతుడు గొప్ప ఆపర్చునిటీ, ఆ చేయి పుచ్చుకోవడమే కాదు చేతి సాముద్రికం చెప్పంటున్నారని చెప్పి చాలా శ్రద్ధగా చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి స్వామి యొక్క భగవతత్వం ఏదైనా చేతిలో కనపడుతోందా అని ప్రయత్నం చేసి ఆయన శాస్త్రీయతలో నిర్మోహమాటత, అసత్యం లేకుండా ఉండటం ఇవి చాలా అవసరం. ఒక పావు గంట సేపు పరిశీలన చేసి స్వామి నన్ను అన్యథా భావించద్దు, తప్పు పుట్టుకోవద్దు, మీ చేతులు నాకు ఎక్కడ భగవంతుడి యొక్క లక్షణం నాకేమీ కనపడలేదని చెప్పాడు.
స్వామి నవ్వి, అవును, అరికాలు చూడని అరికాలు చూపిస్తారు. అంటే సాక్షాత్ ఆయన భగవంతుడు. ఆయనకు ఒక అనుగ్రహం, తన చెయ్యి ఆయన పట్టుకునే యోగం కలిగించేదానికి ఇచ్చిన నెపమే తప్ప ఆయనకి చేతిలో భగవతత్వం అంటే ఏమిటి, కాల్లో భగవతత్వంతో ఉండేమిటి? అంటే సే చెరుకుని ఎక్కడ నమిలినా తీయగానే ఉన్నట్టుగా పైనుంచి కింద దాకా ఓంకార కేశ స్వరూపం, ఓంకార శివశక్తి పాదద్వయం. సో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఆయనలో భగవతత్వం ఉందని ఎవడు చెప్తాడు? విశ్వమే ఉన్నదే భగవతత్వం కాబట్టి తన కాల్లోనే భగవతత్వం చూపించారు అని. అంటే కాలుకి ఎందుకు చెప్తున్నామంటే, కాలులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది ఆ నరం బొటనవేలు. సో ఈ ఈ పూల కుండి అక్కడ పడి, అంటే పట్టానికి చూడటానికి పూల కుండి పడ్డట్టుగా ఉన్నది. ఆయన ఉద్దేశం జగత్ కళ్యాణం, అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనే భావంతో చేసిన పని పరిణితి పొంది ఉంటాడు. ఆ చేసిన వెనక జన్మలో చేసిన సాధన, ఈ జన్మలో చేసిన సాధన ఫల రూపానికి వచ్చి ఉంటుంది. స్వామి అనుగ్రహానికి ఎప్పుడైతే సంసిద్ధత కలిగిందో ఆటోమేటిక్గా చూడటానికి సాధారణమైన దెబ్బ జరిగింది ఏమిటి అంటే ఆయన యొక్క కుండలిని ఉద్బోధగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చేస్తున్నవి అతి సాధారణమైనటువంటి చిన్న చిన్న చమత్కార కార్యాలాగా ఉంటుంది. ఏదో పని చేశారు, ఆ చూడటానికి సాధారణమైన పని, దాని మూలంగా జరిగే ఫలితం మాత్రం అనూహ్యమైనటువంటి జగత్ కళ్యాణపరమైనటువంటి ఫలితాలు దానిలో ఉండటం మనం చూడొచ్చు. వెనక్కి కూడా ఒక సంఘటన మనం చెప్పుకున్నాం. ఒక సందర్భంలో శివరాత్రి నాడు స్వామి నుంచి ఉద్భవించినటువంటి శివలింగాన్ని నేల మీద ఇట్లా పడేశారు. నేల మీద పడేశారు ఏమిటి? కొంచెం ఒక స్టూడెంట్కి మనసులో కొంచెం చాలా ఒక రకమైన ఆదుర్ద, బాధ కలిగింది. సో స్వామి మాట్లాడే దాని గురించి చాలా కాలం తర్వాత, దాదాపు 10-12 సంవత్సరాలు పోయినాక దాని గురించి వాళ్ళు ఒక యోగి ఎవడో కనిపించి, స్వామి శివలింగాన్ని అట్లా నేల మీద పడేశారని నీకు ఏదో మనసులో క్షోభ కలిగింది, నీకు అది అర్థం కాలేదు, జగత్తు కంటే భూదేవికి కలగవలసినటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి స్థితిని ఆ పని చేసి తప్పించారు అన్న మాట చెప్పినప్పుడు ఆశ్చర్యపోయినాడు. అంటే భగవంతుడు చేసే కార్యాలు అనూహ్యంగా ఉంటాయి. దాని యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ మనకి ఆ క్షణాన్ని అర్థం కాదు. ఆయన కరుణతో ఎప్పుడు నాకు చెప్పేటట్టయితే ఎస్, అప్పుడు ఓహో ఇదే అని మనకి అందుకే అసలు మహా అనే తత్వం, మహన్ అనే తత్వం బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా ఆశ్చర్యచకితుల్ని చేసే మహిమాన్విత తత్వాన్ని మహా అనే శబ్దంతో, అందుకనే మహాశివ, మహాశివుడు లేదు మహాదేవ, దేవతల్లో మహాన్ కాబట్టి మహాదేవ. సో ఆ మహాదేవుడు మహాశక్తి కలిసినటువంటి తత్వం అన్ని రకాల మహత్తులకి ఆధారభూతం అవుతుంది అన్నపరమైనటువంటి అన్వయంగా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ 7వ అనువాకంలో, ఈ 7వ అనువాకంలోని మంత్రాలు మొత్తం 16 మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాల యొక్క అధిష్టాన దేవతని బిల్ల రూపంలో నుండి పార్వతీ పరమేశ్వరులను అనుకున్నాం. సో ఈ మంత్రాల గురించి మనం తెలుసుకునే దానికి ముందు ఒకసారి ఈ మొదటి అనువాకంలో ఉన్నటువంటి 7వ మంత్రాన్ని, 2వ అనువాకంలో నుండి 13 మంత్రాల యొక్క సారాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. కారణం ఏమిటంటే మొదటి అనువాకంలో 7వ మంత్రంలో సూర్యపరమైనటువంటి భావనగా సుమంగళ అంటే భగవంతుడి సుమంగళ అనే నామంతో చెప్పడం జరుగుతుంది. భృసుమంగళ అని ఉంటుంది. ఆ సుమంగళ తత్వం ఏంటంటే సర్వమంగళ అని అమ్మవారిని పిలుస్తూ ఉంటాం. అమ్మవారి యొక్క నామాల్లో సర్వమంగళ అనే నామం చాలా ఇంపార్టెంట్ నామం కింద మనం భావిస్తూ ఉంటాం. సో ఈ 2 తత్వాల యొక్క సమ్మేళన అంటే సహస్రార స్థితిలో జ్యోతిర్మయ దర్శనం మనం పొందగలగాలన్నప్పుడు, సో ఆ మంగళతత్వాన్ని పొందగలిగేదానికి చేసిన సాధనాపరమైన రహస్యాన్ని ఇండికేట్ చేస్తూ, అంటే జ్యోతిర్మయమైనటువంటి భావనతో ఊర్ధముఖంగా ప్రయాణం చేయాలి అన్నటువంటి స్థిరమైనటువంటి నిశ్చయంతో చేసే సాధన వల్ల, అది గాయత్రి సాధన, లేదా సూర్య సాధన, లేదా రుద్ర సాధన, మంత్ర సాధన, లేదా ధ్యాన, ఏదన్నా కావచ్చు, దాని మూలంగా పొందగలుగుతావు అన్న సంకేతాన్ని ఆ 7వ మంత్రం మనకి ఇండికేట్ చేస్తే, దానికి నువ్వు అనుసరించాల్సిన మార్గాన్ని
ధర్మ మార్గంలోనే నువ్వు చెయ్యాలి అని రెండో అనువాకంలో నుండి 13 మంత్రాలు. 13 అంటే 4, 14. 13 అంటే 3 + 1 4. 4 అంటే తురియ పురుషార్థం. తురియ పురుషార్థం అంటే మోక్షం. తురియ పురుషార్థమైన మోక్షం నువ్వు పొందాలి, ఆ జ్యోతిర్మయ తత్వమైనటువంటి శివశక్తుల యొక్క అనుభూతిని సహస్రారంలో పొందాలనేటట్టయితే నీ నడక ధర్మ మార్గమై ఉండాలి అన్న మాటని ఆ 13 మంత్రాల సమ్మేళనంలో ఇండికేట్ చేయటంగా మనం చెప్పుకున్నాం. సో ఈ రెండిటి యొక్క సారాన్ని డే టు డే ప్రాక్టీస్లో ఎట్లా చేయాలి అంటే జీవితమే సంగ్రామం అనుకున్నాం. అందుకే ఆ సంగ్రామపరమైనటువంటి సాధనాపరమైన 6 తర్వాత 7వ అనువాకంలో ఈ వివరాలన్నింటినీ కూడా మెట్టుగా చెప్పటంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో అందులోనే ఈ సుమంగళ అనే శబ్దంతో సూచిస్తున్నప్పుడు ఇండికేట్ చేసింది ఏంటంటే జ్యోతిరాదిత్య సాధన, అంతర్జ్యోతిరాదిత్య సాధన అనుకున్నాం. అంటే బయట సూర్యుడు ఉన్నాడు, బయట సూర్యుడు ఎప్పుడైతే మేల్కుంటాడో, ఆయన సూర్యోదయం ఎప్పుడైతే అవుతుందో జగత్ అంతా ఆటోమేటిక్గా అన్ని రకాల చేతన కలుగుతూ ఉంటుంది. అదే మాదిరి నీలో అంతరాదిత్య దర్శనం కోసం నువ్వు తాపత్రయం చేస్తున్నప్పుడు, ఆ ప్రయత్నం నువ్వు చేస్తున్నప్పుడు, ఆ సాధనలో పరిపూర్ణత పొందినప్పుడు ఆటోమేటిక్గా ఏ దైవ చైతన్యం నీలో మేలుకుంటుంది. బాహ్య ప్రపంచంలో సూర్యోదయం చేత ప్రపంచం ఎట్లా మేలుకుంటుందో అట్లా అంతర్గతమైనటువంటి అంతరాదిత్య దర్శనంతో నీలో ఉన్నటువంటి దైవ చైతన్యం మేలుకుంటుంది. ఆ ప్రయత్నంలో నువ్వు ఉండు అన్న సంకేతాన్ని ఈ 7వ మంత్రం మనకి చేస్తే, సో ఈ దానికి చెప్పే విధానం కూడా ఏం చెప్తారు, సుమంగళ శబ్దంతో చూపించడమే కాకుండా ఇంకొక రహస్యాన్ని ఇక్కడ మనం తెలుసుకునేది ఏమిటంటే, బాహ్య ప్రపంచంలో మనం చూసినప్పుడు అన్నిటికన్నా తక్కువ శక్తివంతమైనటువంటి జ్యోతిర్మయతత్వాన్ని చంద్రుడు అంటాం. ఎందువల్ల చంద్రుడు రాత్రిపూట మాత్రమే మనకు కనపడతాడు అంటే సూర్యకిరణాలు ప్రతిఫలించి మనకి చంద్రుడి రూపంలో కనపడుతున్నాడు, పొగలపూట కనపడలేదు. అన్నిటికన్నా తక్కువ శక్తివంతమైనటువంటి మండలాన్ని చంద్రమండలం అంటాం. దానికన్నా ఎక్కువ శక్తివంతమైన మండలాన్ని సూర్యమండలం అంటాం. దానికన్నా ఎక్కువ శక్తివంతమైన మండలాన్ని అగ్ని మండలం అంటాం. ఇది బాహ్య ప్రపంచంలో. 2వ అనువాకంలో మొదటి 5 మంత్రాలు మనం చెప్పుకున్నప్పుడు ఒక మాట చెప్పుకున్నాం, నమశివాయ అనే 5 అక్షరాలని కూడా యాతో మొదలుపెట్టి నా దాకా పైనుంచి కిందకి మెట్టుగా ఎట్లా భగవంతుడు మనకి దిగొచ్చి మన కింద నుంచి పైకి తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తున్నాడో ఇండికేట్ చేస్తున్న విధానంగా ఈ 5 పంచాక్షరి మహామంత్రంలో ఉన్నటువంటి 5 అక్షరాల్ని పంచబ్రహ్మల్లో ఉన్నటువంటి 5 బ్రహ్మల్ని అంటే సదాశివ బ్రహ్మ, కాల బ్రహ్మ, శివుడు, లేదు పరమేశ్వర మహాదేవుడు, లేదు తర్వాత విష్ణుమూర్తి, తర్వాత బ్రహ్మపరంగా మెట్టుగా పైనుంచి కిందకి దిగొచ్చే విధానంగా ఈ మంత్రాలు చెప్పబడ్డాయి అనుకున్నాం. మనం పైకి పోవాలంటే మార్గం ఏమిటయ్యా అంటే కింద నుంచి మనం పైకి పోవాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, కాల, సదాశివ, పరబ్రహ్మ పరంగా మనం పోవాల్సి ఉంటుంది. అందుకనే మనం సాధన చేసేటప్పుడు ఓం నమ శివాయ అని సాధన చేస్తాం. ఆయన పైనుంచి కిందకి దిగి వచ్చేటప్పుడు మన హక్కును చేర్చుకునే దానికి పైనుంచి కిందకి దిగి వచ్చేటప్పుడు యాతో మొదలుపెట్టి నా దాకా వచ్చింది అని అనుకున్నాం. అదే మాదిరిగా సాధనాపరంగా మనం వీటిని భావించినప్పుడు అన్నిటికన్నా శక్తివంతమైనటువంటి అగ్నిమండల క్షేత్రాన్ని మన మూలాధార క్షేత్రం అనిగా భావించాలి. ఆ మూలాధార క్షేత్రంలో ఉన్నటువంటి అగ్నిమండలంలో సుప్త చైతన్యంలో నిద్రాణ స్థితిలో కుండలిని ఉన్నది. అందులోంచి వ్యాపించి పైకి పోయే స్థానంలో నెక్స్ట్ స్థాయికి వచ్చేటప్పటికి సూర్యమండలం వస్తుంది. అంటే కింద నుంచి మనం పోదు. సూర్యమండలానికి హృదయ స్థానంలో 12 అక్షరాలతో అంటే ద్వాదశాదిత్యులు అనుకుంటూ ఉంటాం. 12 నెలలు, 12 ఆదిత్యులు. ఇందులో ఉన్నట్టు అసలు కూర్పు చూడండి ఎంత సైంటిఫిక్గా జరుగుతుంది. 12 నెలలు, 12 ఆదిత్యులు, ఇక్కడ 12 అక్షరాలు, అది హృదయస్థానం, అది సూర్యస్థానం, దాని సూర్యమండలం అన్నాం. అంటే సూర్యమండల మధ్యవర్తినిగా భగవంతుడిని ధ్యానం చేయటం అనేది ప్రక్రియ. సో కుండలిని శక్తి కింద నుంచి అగ్నిస్థానం నుంచి బయలుదేరి సూర్యమండలానికి వచ్చి సూర్యమండలం నుంచి అంతకన్నా ఉత్తమోత్తమైనటువంటి ఉన్నత స్థానం ఏమిటి అంటే చంద్రమండలం. ఆ చంద్రమండలం యొక్క స్థానం ఏమిటి అంటే పాలన నుంచి మొదలుపెట్టి సహస్రారం దాకా మొత్తం చంద్రమండలం అనుకున్నాం. అందుకనే విభూతి పెట్టుకుంటామని,
అంటే బొట్టు పెట్టుకోవడంలో సంకేతం ఏంటంటే కేంద్రీకృతమైనటువంటి శక్తి అని. ఈ రెండింటి యొక్క అనుభూతితోనే శివశక్తులు ఇద్దరిని సహస్రాలలో దర్శనం చేసుకోవటం, అది పరాకాష్ఠ అని. దానికి ఈ 6 చక్రాలు శక్తి దాటినప్పుడు ఆ చంద్రమండల స్థితిలో శివశక్తుల్ని దర్శనం చేసుకోవటమే సాధన యొక్క పరాకాష్ఠ అన్న పరంగా అన్వయం చేసుకుంటాం. అంటే బాహ్య ప్రపంచంలో ఉన్నది అంతర్గత ప్రపంచంలో ఉన్నది రివర్స్గా ఉంటుంది. సాధనలో మనం కింద నుంచి పైకి పోతాం కాబట్టి మన మార్గం ఇట్లా ఉంటుంది అన్న పరమైనటువంటి అన్వయంగా మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని భగవతిని చెప్పినప్పుడు సర్వమంగళ అనుకున్నాం. ఆ ప్రార్థన చేసేటప్పుడు కూడా సప్తశతిలో అంటే హోమం చేసే ప్రార్థనగా ఇంపార్టెంట్ మొత్తం వాటన్నిటిలోని మోస్ట్ ఇంపార్టెంట్ మంత్ర శ్లోకం ఏదే అంటే ఇది చెప్తారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి అంటుంది. మనం సాయి అనుకుంటాం. శరణ్యే త్రయంబకే సాయి నారాయణి నమోస్తుతే. విశ్వం అంతా వ్యాపించి సర్వాలకి అందరికీ మంగళాలు ఎవరికి ఎప్పుడు ఏ మంగళం అందించాలో దాన్ని అందించే ఓ మహాశక్తి స్వరూపం నీకు నమస్కారం అనే మాటగా మనం చెప్పుకుంటాం. సో ఈ యొక్క సాధనని గాయత్రి మంత్రపరంగా మనం సాధన చెప్పుకున్నప్పుడు చెప్పేది ఏమని చెప్పుకుంటాం? గాయత్రి, సావిత్రి, సరస్వతి అంటాం. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అనే మాటగా చెప్పుకుంటాం. మధ్యాహ్నం సావిత్రి. ఈ సవితృ మండల మధ్యవర్తిని ఓ పరమేశ్వరి అంటే హృదయ మండలంలో ధ్యానం చేయదగ్గ ఓ పరాశక్తి అంటే ఈ 12 అక్షరాలతో కఖగ ఘైఞ చ జైని టాఠ ఈ 12 అక్షరాలతో ధ్యానం చేసే ఓ శక్తి అన్న ద్వాదశ ఆదిత్య మండల సూర్యుడిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ కిందసారి ఒకసారి చెప్పుకున్నాం, జస్ట్ ఓన్లీ మనం రిఫర్ చేసుకుంటున్నాం. ఇక్కడ కథాపరంగా మనం చెప్పుకునే ఒక కథని ఇక్కడ మనం గుర్తు చేసుకుంటే ఆ గాయత్రి మంత్ర సాధకురాలు మహాయోగిని సత్యవతి సత్యవంతుడు కథ పరంగా మనం ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే అల్పాయుష్కుడైనటువంటి తన భర్తకి ప్రాణాన్ని పోకుండా జీవిత ఆయుర్దాయం అంటే పొడిగించేదానికి యముడి యొక్క అనుగ్రహం పొందిన విధానాన్ని అంటే గాయత్రి మంత్రం ద్వారా ఆవిడ పొందిన విధానాన్ని కథ రూపంలో చెప్పటమే సత్యవంతుడు సత్యవతి ఆ కథ నోము నోచుకోవటం ఈ మాదిరిగా మనం చేస్తూ ఉంటారు. ఈ పరంగా స్వామి భగవాన్ సత్యసాయిబాబా ఓ చక్కటి సూచన చేశారు. దాని ఆ సర్వమంగళ విద్య అంటే సర్వమంగళ స్వరూపిణి సర్వమంగళ అయినటువంటి పరమేశ్వరిని సర్వమంగళ విద్య ద్వారా ఆవిడ ఆరాధించి అంటే గాయత్రి తత్వాన్ని ఆరాధించి సో అంటే ఆయుర్దాయాన్ని అంటే కాలానికి అతీతమైనటువంటి ఆయుర్దాయం అంటే దాదాపు మోక్ష స్థితిని సాధించింది అన్నది చెప్పటమే కథారూపంలో సత్యవంతుడి యొక్క అల్పాయుష్త్వాన్ని పోగొట్టి దీర్ఘ ఆయుర్దాయాన్ని యముడు ఇచ్చేటట్టుగా చేసింది అన్న కథగా కథాపరంగా దాన్ని సాధనపరంగా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. ఆ పరంగా స్వామి చెప్పిన ఆవిడ ఏ శ్లోకం ఏ ప్రార్థన చేసి అమ్మవారిని మెప్పించి ఆ స్థితి పొందిందో చెప్తూ ఈ శ్లోకం చెప్పారు. మంగళే నోట్ చేసుకోండి. ఇది శ్రావణ మాసం, రేపు రాబోయేది శుక్రవారం. ఇది ప్రధానంగా ఆ పూజతో పాటు దీన్ని కూడా చేసుకోవడం చాలా విశేషం. మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే. మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే. మంగళార్థం మంగళేసి మాంగళ్యం దేహిమే సదా. మంగళార్థం మంగళేసి మాంగళ్యం దేహిమే సదా. ఈ శ్లోక మంత్రాన్ని మంత్రరూపం అంటే ఈ శ్లోక రూపంలో ఉన్నది. కానీ ఈ జపం చేసి సర్వమంగళ స్వరూపమైనటువంటి భగవంతుణ్ణి అంటే గాయత్రీదేవిని ఆ సవితృమండల మధ్యవర్తిని మెప్పించి యముడి నుంచి తన యొక్క భర్త యొక్క ప్రాణాన్ని కాపాడుకున్నటువంటి సత్యవతి కథ రూపంలో అంటే కథ రూపంలో చెప్పిన దాన్నే సాధనాపరంగా మనం అంతరార్థం తెలుసుకుని సాధనలో మనం చేసుకోవాలి. ఇంకొక రహస్యం ఇక్కడ సైంటిఫిక్ రహస్యం ఇక్కడ మనం తెలుసుకునేది ఏమిటంటే అగ్ని సోమాత్మకం సృష్టిని సూర్య చంద్ర అగ్ని చంద్ర ఈ రెండిటి యొక్క సమ్మేళనంతో మాత్రమే సృష్టి ఏర్పడుతుంది. అగ్నిలో జలతత్వం లేదు, జలంలో అగ్ని నుంచి బయటకు వచ్చింది కానీ దాని ఆరిపోయే తత్వం. సో ఈ జలతత్వాన్ని
అంటే అగ్ని యొక్క అగ్నితత్వాన్ని, జలం యొక్క జలతత్వాన్ని, ఈ రెండు తత్వాల్ని సూర్యుడిలో మేళవించి సూర్యుడి ద్వారా సృష్టి చేయబడ్డది అన్న సంకేతంగా కూడా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే సైంటిఫిక్ యాంగిల్లో మనం చూసినప్పుడు సూర్యుడు అంటే ఎవరు? అగ్ని చంద్రుల యొక్క సమిష్టి స్వరూపాన్ని సూర్యుడు అనుకోవచ్చు. కేవలం అగ్ని అయితే అందులో చంద్రుడు ఉండడు, కేవలం చంద్రుడు అయితే అందులో అగ్ని ఉండదు. అగ్నిని చంద్రుడిని కలిపితే ఆ సూర్యతత్వంగా మారుతుంది. సాధనకి అంటే మన సృష్టి మన జన్మకి కారణమైనటువంటి అగ్ని సోమాత్మకం జగత్ అన్న దానికి సూర్యుడు కారణం అనటంలో కూడా సూర్యుడి తర్వాతనే ఈ సృష్టి అంతా ఏర్పడదని, అందులోనే ముందు పోషణకి ఏర్పాటు చేసి తర్వాత జీవం కలిగిందని, అన్నాద్భవంతి భూతాన్ని, ఇవన్నీ కూడా అంటే సూర్యుడి తర్వాతనే ఇది ఏర్పడేదన్న పరంగా కూడా ఈ అన్వయాన్ని ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ స్థితి అంటే మనం షట్చక్రోపరి సంస్థిత మనం పొందాలన్నప్పుడు ఏమిటయ్యా మార్గం అన్నప్పుడు ఈ మంత్రం మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే, ఈ అనువాకం మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే, ధర్మ మార్గంతో ప్రయాణం చేసిన వాడికి మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. కేవలం సాధన. ఫర్ ఎగ్జాంపుల్ రావణాసురుడు గొప్ప సాధకుడు, కానీ ఎందుకు పొందలేకపోయాడంటే ధర్మం తప్పాడు కాబట్టి పొందలేకపోయినాడు. విభీషణుడు రావణుడితో పోలిస్తే విభీషణుడు చేసిన సాధన చాలా అల్పం, అయినా సరే ఆయన పొందగలిగాడు. కారణం ఏంటంటే సంపూర్ణమైనటువంటి ధర్మ ప్రాధాన్య జీవితాన్ని గడపటం మూలంగా. ప్రహ్లాదుడు చేసిన సాధనే మనకు కనపడదు. చాలా చిన్నతనంలోనే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందటం, సాక్షాత్ ఆయన దర్శనం కావటం. 5 ఏళ్ల వాడు ఏం సాధన చేశాడు? కొన్ని సంవత్సరాలు సాధన చేసి తపస్సు చేసి బ్రహ్మని మెప్పించి వాళ్ళని మెప్పించి ఎన్నో వరాలు పొంది చివరికి ఆయన చనిపోవటం, ఈయన చిరంజీవి కావటం. అంటే ధర్మపరమైనటువంటి వర్తన యొక్క ప్రాధాన్యత ఎంత ఇంపార్టెంట్ అనేది ఇండైరెక్ట్ గా అవి మనకి ఇండికేట్ చేయటంగా దీన్ని మనం చూడొచ్చు. దీన్నే ఎప్పుడు మనకు ఒక మాట చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, ధర్మో రక్షతి రక్షిత అనేది చాలా కామన్ గా మనంతా వాడుతూ ఉంటాం. ఈ ధర్మో రక్షతి రక్షిత అని బట్టి వృక్షో రక్షతి రక్షిత కూడా పెట్టుకొచ్చారు. అంటే వృక్షం మూలంగానే మనం బతుకుతాం కాబట్టి ముందు వృక్షాన్ని రక్షించండి బతుకుతాం అన్న పరంగా. ధర్మమూలమిదం జగత్, దాన్ని ధనమూలమిదం జగత్గా మారటం మూలంగా వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమిటో మనం చూస్తున్నాం. ఈ ధర్మో రక్షిత అనేది చాలా ప్రాచుర్యం అయింది, చాలా అందరికీ తెలిసిన విషయం. దీనికన్నా ముందున్నది ఇంకొకటి ఉన్నది, అది సాధారణంగా మర్చిపోతారు, గుర్తుండదు. దాన్ని ముందు చెప్పుకుని తర్వాత దీన్ని చెప్పుకోవాలి. ఆ శ్లోకం సంపూర్ణంగా మనం చేస్తే ఆ శ్లోకం పూర్తిగా ఇట్లా ఉంటుంది. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత తస్మాత్ ధర్మో నహంతవ్యం ధర్మో హతయ అవధీన్. అంటే ధర్మాన్ని ఎవడు నష్టపెట్టేది కష్టపెట్టే ప్రయత్నం చేస్తాడు. ధర్మాన్ని కష్టపెట్టడం అంటే ఏమిటి? ధర్మాన్ని ఆచరించడం మానేస్తాడో, అంటే ధర్మాన్ని ప్రత్యేకంగా పట్టుకుని కొట్టడం, దాన్ని హింస పెట్టడం అనేది ఉండదు. ధర్మాన్ని ఆచరించకపోయేటట్టయితే ధర్మాన్ని కష్టపెట్టినట్టే. ధర్మ ఏవ హతో హంతి, ఎవడైతే ధర్మాన్ని హతం చేస్తాడో వాడిని ధర్మం హతం చేస్తుంది. ఎవడైతే ధర్మాన్ని రక్షిస్తాడో, అంటే ఎవడైతే ధర్మాన్ని పాటిస్తాడో వాటిని ధర్మం రక్షిస్తుంది. కాబట్టి ధర్మమే చంపుతోంది, ధర్మమే రక్షిస్తోంది. అంటే ధర్మం పాటించకపోతే అది అధర్మం అవుతుంది. అధర్మం పాటించడం మూలంగా మరణము, ధర్మాన్ని పాటించడం మూలంగా అమృతము, ఈ రెండు సహజంగా లభ్యం అయ్యే నీతి భగవంతుడు సృష్టిలో పెట్టాడు. నీతి అంటే ఏమిటి? నియమం. సూర్యుడు వెలుగు ఇవ్వటం నియమం, చంద్రుడు చల్లదనం ఇవ్వటం నియమం, తేనె తీయగా ఉండటం నియమం. అంటే ఏమిటి? ఇవన్నీ కూడా సృష్టిలో పెట్టబడ్డటువంటి నీతులు. ఆ నీతి తప్పకుండా భగవత్ సంకల్పానుసారం ఏ నీతి భగవంతుడు ఏర్పాటు చేశాడో ఆ నీతి అనుసరిస్తూ జీవితాన్ని గడపటం మూలంగా పొందవలసినటువంటి అల్టిమేట్ గోల్ ఏమిటాయా అంటే, అల్టిమేట్ ద్వంద్వం మృతం అమృతం అనే ద్వంద్వంలో మృతాన్ని దాటి అమృత స్థితికి పొందగలుగుతాడు. అంటే ధర్మాన్ని పాటించి తీరాలి. అందుకనే పురుషార్థాల్లో కూడా మొట్టమొదటి పురుషార్థాన్ని ధర్మం అన్నారు, చిట్ట చివరి పురుషార్థాన్ని తృతీయం అన్నారు, చతుర్థం అన్నారు. సో ఈ చతుర్థం మోక్షం అన్నారు. మోక్షానికి ముందు ధర్మం కనుక లేకపోతే మోక్షం లేదు. ధర్మం అర్ధకామాలు మధ్యలో పెట్టారు. అంటే
లౌకిక జీవితంలో ధర్మయుతమైనటువంటి అర్థం, మోక్షయుతమైనటువంటి కామం, దీంతో దాన్ని పొందగలుగుతాడు అన్న సంకేతాన్ని అర్ధకామాల్ని మధ్యలో పెట్టి రెండు ఒకటి చేసేటట్టయితే కూడా మూడే పురుషార్థాలు అవుతాయి. సో అంటే మూడు పురుషార్థాల్లో ధర్మాన్ని పాటిస్తూ ధర్మానికి తగ్గట్టుగా అర్ధకామాల్ని నియమించుకుని జీవించేటట్టయితే ఆటోమేటిక్గా వాడు పొందేది మోక్షము అన్న పరంగా కృతయుగం యొక్క స్థితి ఒక్కసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే, అంటే కృతం అంటే ఏమిటి? ధర్మం అనేది అడగకుండా సహజంగా సూర్యుడిలోంచి వెలుతురు వచ్చినట్టుగా, దీపంలోంచి కాంతి వచ్చినట్టుగా పాటించబడే రోజులు. ఈ కథ రెండో అనువాకంలో మనం చెప్పుకున్నాం. ఇద్దరు అన్నదమ్ములు, ఆ ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ యోగ మార్గంలో ఒక్కొక్కడు ఒక్కొక్క సాధన చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ సాధన చేసుకుంటున్న సందర్భంలో ఒక సందర్భంలో తమ్ముడికి అన్నగారిని చూడాలనిపిస్తుంది. మనసులో కలిగిన సంకల్పం వెంటనే అన్నగారిని చూడడానికి పోతాడు. ఆ పోయేటప్పటికి ఆయన ఆ చిన్న గుడిసెలో ఒక చిన్న వనం, ఆ వనంలో ఒక చిన్న కాంపౌండ్, ఆ కాంపౌండ్లో ఆయన ఒక చిన్న గుడిసె వేసుకుని అందరూ సాధన చేసుకుంటూ ఉంటాడు. ఆ సాధన చేసుకుంటున్న సందర్భంలో ఆయన సమాధి స్థితిలో ఉంటాడు. అన్నగారిని ఆ సమాధి స్థితిలో చూసి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇతను ఆ తోటలో తిరిగేటప్పుడు మిట్ట మధ్యాహ్నం అవుతుంది, ఆకలేస్తుంది, ఓ పండు తింటాడు. పండు తిన్నాక గుర్తొస్తుంది, అరే మనం అన్నగారి పర్మిషన్ తీసుకోలేదు, ఇది అన్నగారి తోట కదా, నేను తిన్నాను. సరే, తర్వాత ఆయన సమాధి నుంచి బయటకు వచ్చినాక ఇద్దరు చాలా సంతోషంగా కలుసుకుని దాన్ని మాట్లాడుకుని కాసేపు కాలం గడిపినాక ఈ పండు తినటం సంభాషణ అది గుర్తొచ్చి ఆ మాట చెప్పి, అన్న నేను చేసిన తప్పు దొంగతనంతో సమానం కాబట్టి దాన్ని పనిష్ చేయమంటాడు. దాని మీద ఇద్దరు కాసేపు ఆర్గ్యుమెంట్, చిట్ట చివరికి ఫైనల్గా ఈ తమ్ముడు మొండి పట్టుబడతాడు. నాయన అన్నా, నేను దీన్ని పై జన్మకి తీసుకుపోదలుచుకోలేదు, ఈ జన్మలోనే ఈ పనిష్మెంట్ తీసుకుని దీన్ని వదిలించేసుకుని నా సాధనకి అడ్డర్ రాకుండా చేసుకుందాం అనుకుంటున్నాను, కాబట్టి నన్ను పనిష్ చెయ్యి. ఈ చిట్ట చివరికి ఈ పోరు భరించలేక ఇందులోంచి తప్పుకుందామని అన్నగారు మాట చెప్తాడు. నాన్న, పనిష్ చేసే అధికారం నాకెక్కడిది, పనిష్ చేసేది ఎవరన్నా రాజు చేయవలసిందే తప్ప నేను కాదు. అయితే అక్కడికే బస్. సరే, ఇద్దరు అక్కడికి పోతే మళ్ళీ ఆ రాజు పాపం ప్రయత్నం చేస్తాడు. వీళ్ళు వినరు, తమ్ముడు విండు. చివరికి గత్యంతం లేక మంత్రిని పిలిచి, దొంగతనానికి ఏమిటయ్యా శిక్ష అంటే చేతులు నరకటం. సరే, ఆ పని చేయమంటాడు. నాకు శిక్ష విధించి నన్ను అందులోంచి ముక్తి చేయమంటాడు కదా. అప్పుడు ఆ అన్నగారు చెప్పిన మాట ఇది, వాడు ధర్మం కోసం చాలా తాపత్రయపడుతున్నాడు స్వామి, నువ్వే ధర్మస్వరూపుడివి, ఏం చేస్తావో నువ్వే రక్షించు అంటే, ఎవడు ధర్మయేవ హతోహంతి ధర్మో రక్షిత. సో వీడ రాజు యొక్క ధర్మం ప్రకారం, ఆ నీతి ప్రకారం వాడి చేతులు నరకబడతాయి. నరకబడిన తర్వాత నరికిన చేతులు రెండు వాడికి అతుక్కుంటాయి. సో ధర్మాన్ని పాటించడం మూలంగా ధర్మం ఎట్లా రక్షించబడుతుంది అనే మాటని అనేక రూపాల్లో, కథారూపంలో మన వీటిలో ఈ 7వ అనువాకంలో దాని యొక్క ప్రాధాన్యత మనకి కనపడటంగా మనం చూడొచ్చు. సో అంటే ఏకంసత్ బహుదా వదంతి అనేది ఎప్పుడు మనం ఊరికే అనుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళ యొక్క అనుభవాల మూలంగా ఒకే ఒక సత్యం, అన్ని కాలాలకి ఒకే ఒక సత్యం ఆధారం. అంటే సత్యాన్ని, ధర్మాన్ని అన్వయం చేసుకుని అర్థం చేసుకోవాలంటే సత్యాన్ని ఆచరణలో పెడితే ధర్మం అవుతుంది, ధర్మాన్ని మాటల్లో పెడితే అది సత్యం అవుతుంది. ఏకం సత్ అన్నప్పుడు ఏమిటి? ఈ సత్తులో ఉన్నటువంటి స్థాయి భేదాల్ని వ్యావహారిక సత్యం, జగత్తులాగా వ్యావహారిక సత్యం కాకుండా అన్నిటికీ ఆధారభూతమైనటువంటి సత్తుని పొందటమే జీవి యొక్క ధ్యేయము. ఆ సత్తుని పొందటమే అల్టిమేట్ ధ్యేయం. కాబట్టి సత్యమేవ పరమోధర్మ అన్నారు. అంటే ధర్మం, అల్టిమేట్ ధర్మం ఏమిటి అంటే అందరికీ దాన్ని అన్వయించుకోమని కాదు అర్థం. సాధనలో అల్టిమేట్ స్థితికి, అంటే మోక్ష స్థితి దాకా సాధన ఆపరమైన పోతున్న వాడికి అప్పుడు అహింస పరమోధర్మ అనేది అర్థమవుతుంది. నిత్య జీవితంలో అహింస పరమోధర్మ అంటే వాడు చచ్చిపోతాడు తప్ప ముందుకు పోవటానికి ఉండదు. కాబట్టి అహింస పరమోధర్మ అనే స్థితి అందరికీ వర్తించేది కాదు. సాధనలో ఒక పర్టికులర్ పరిణితి పొంది ఆ స్థితి పొందినప్పుడు దాని యొక్క అన్వయం అవుతుంది.
సాధారణ జీవితంలో కర్మ చేయక తప్పదు, అనేక రకాల భావాలు తప్పవు. కాబట్టి వీటిలోంచి ఆ ధర్మ సూక్ష్మాన్ని పాటిస్తూ ధర్మాచరణ ఎట్లా చేయాలో తెలుసుకుని చేసి పొందవలసిన ఉత్తమ ఫలితాలు పొందండి. అంటే కర్మ చేయక తప్పదు కాబట్టి కర్మ ఎట్లా చేయాలో నేర్పించడానికే ఆ గీత అంతా చెప్పబడ్డది. సపోజ్ ఆ కర్మ చేయటం అనేది సహజంగా చేతైంది అనుకోండి, ఆ గీత యొక్క అవసరమే లేదు. రామాయణంలో ఏమిటి సహజంగా జరిగిపోతున్నాయి. ఎవడు ఎవరిని బతిమాలే పని లేదు. అంటే ఎంటైర్ రాజ్యం మొత్తంలో ఒకడు అబద్ధం చెప్తే అది చాలా గొప్ప, అయ్యో అబద్ధం చెప్పాడే, అదొక పెద్ద విడ్డూరమైనటువంటి విషయం అయిపోయింది. అదే ద్వాపరయుగానికి వచ్చేటప్పటికి అబద్ధాలు చెప్పడం కొంత కామన్ అయింది. కలియుగంలో అబద్ధం లేకుండా జీవితం లేదన్న పరిస్థితికి వచ్చేసేసింది. అంటే సహజమైనటువంటి ఒక కృత స్థితి నుంచి, సహజంగా నీళ్లు పైనుంచి కిందకి ప్రవహించేంత సహజంగా పాటించే ధర్మపాలన చాలా ప్రయత్నపూర్వకంగా తెలుసుకుని నేను ధర్మం చేస్తున్నాను కాబట్టి నేను గొప్పవాడిని, నన్ను మీరు గౌరవించండి అనే స్థితి దాకా వచ్చిన స్థితిని కలియుగంలో మనం చూస్తున్నాం. కాబట్టి దీన్ని సమన్వయం చేసుకుని అర్థం చేసుకుని ఆ పొందవలసిన ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందండి అన్న పరంగా ఈ అనువాకం యొక్క భావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అంటే అమృతతత్వమే ఆత్మధర్మం, దాన్నే సత్యమేవ పరమో ధర్మ అంటే అది అర్థం. అందరికీ వర్తించకపోవచ్చు. అది రాజు ఉన్నాడు, రాజధర్మం ఏమిటి? శత్రువుని సంహరించడం వాడికి రాజధర్మం. శత్రువుని సంహరిస్తూ అయ్యో నేను అహింసా పరమో ధర్మ కాబట్టి నేను ఇది కదా అంటే బౌద్ధంలాగా అవుతుంది. కాబట్టి ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించడం ధర్మం. ఆ స్థాయిలో పరిణితి పొంది ఒక పర్టికులర్ లెవెల్కి పోయినప్పుడు వీటి అతీతంగా ఈ రాజ్యాలు ఇవన్నీ వీటి అతీతమైనటువంటి స్థితి వాడు అన్నిటికీ వదులుకుని వెళ్ళిపోవటం, అప్పుడు పాటించవలసిన పరమధర్మాన్ని అహింస పరమోధర్మ, అదే సత్యమే అమృతత్వమే ఆత్మధర్మం అన్న పరమైనటువంటి అండర్స్టాండింగ్ ఆ స్టేజ్కి వస్తుంది. అప్పటిదాకా మనం చేయవలసింది ఏంటంటే జీవితంలో అనేక రకాల ధర్మాల యొక్క మిళితం కాబట్టి అహంకారం ఆత్మ ఆ రెండింటి యొక్క సమన్వయాన్ని అర్థం చేసుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. ఏది అహంకారం, ఏది అహం బ్రహ్మస్మిన్. సో ధర్మకర్మ అధర్మకర్మ రెండు కర్మలుగానే కనపడుతూ ఉంటాయి. ఇది ధర్మమే కదా. ఉత్తమ ధర్మం వచ్చినప్పుడు అధమ ధర్మాన్ని తోసేస్తుంది. సో ఉత్తమ ధర్మం డామినేట్ చేస్తుంది కాబట్టి ఉత్తమ ధర్మాన్ని పాటించి ఉత్తమ ధర్మాన్ని పాటించడంలో అధమ ధర్మాన్ని తోసేయాల్సి వస్తే అది అధర్మం కాదు అనేది ధర్మ సూక్ష్మం. ఆ మాదిరి అన్వయం చేసుకుని జీవితాన్ని ఎట్లా గడపాలి అన్న వివరాల్ని ఈ అనువాకంలో మంత్రాల్లో మనం చూడొచ్చు. ఇప్పుడు భారతంలో జరిగిన 2 సంఘటనలు మనం గుర్తుపెట్టుకునేటట్టయితే ధర్మకర్మకి అధర్మకర్మకి ఆ మధ్యలో ఉన్నటువంటి సున్నితమైనటువంటి తేడా మనకు అర్థం అవుతుంది. సో ఈ 2 సంఘటనల్ని ఇట్లా మనం గుర్తు చేసుకోవచ్చు. మహాభారత యుద్ధంలో 2 సేనలకి మధ్యలోకి తీసుకుపోయి కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించి ఆయనకి బోధించింది ఏమిటి? సన్యాసం పుచ్చుకోమని లేదే, కర్మ చేయమన్నాడు, పైగా యుద్ధం చేయమన్నాడు. ఆ యుద్ధం ఎట్లా చేయాలో, యుద్ధం చేసేది ఏ రకమైన మనోస్థితిలో యుద్ధం చేయాలో చెప్పాడు తప్ప యుద్ధం చేయొద్దు అని చెప్పలే. తను యుద్ధం చేయలే అంటే ఇవన్నీ చేయించేవాడు భగవంతుడు, నేను కాదు అనే భావంతో నువ్వు చెయ్యాలి. ఇందులో రాముడు స్వయంగా యుద్ధం చేశాడు, కృష్ణుడు యుద్ధం చేయలే. ఇది ధర్మయుద్ధం అధర్మ యుద్ధం అని పేరు పడ్డటువంటి దానిలో కృష్ణుడు యుద్ధం చేయలే, చేయించాడు. ఏమిటన్నమాట అర్థం? సో ధర్మపరమైనటువంటి భావన ఎట్లా అర్థం చేసుకుని చేయాలో అనేది ఆ రహస్యం చెప్పి యుద్ధం చేయించాడు. ఓకే, ఇతను ఆ మార్గంలో యుద్ధం చేశాడు. సో అంటే ఆ మార్గంలో యుద్ధం చేయటం మూలంగా ఎన్నో లక్షల మందిని తను చంపిన ఆదర్శప్రాయుడు, అంటే ఆల్రెడీ చంపేసింది మహేశ్వరుడు, ఆ చంపిన శవాన్ని ఈయన కింద పడేశాడు అన్న పరమైనటువంటి అన్వయంగా ఆ కర్మల యొక్క ఫలం ఆయనకి అంటలే, శివ సంకల్పానుసారం జరిగిన చర్యలుగా అయిపోయినాయి. దీనికి మనం ఉదాహరణ ఇంకోటి గుర్తు చేసుకోవాలంటే షిరిడి అవతారంలో 4 రకాల భక్తులు, 3 రకాల భక్తులు, ఉత్తమ భక్తుడు, మధ్యమ భక్తుడు, అధమ భక్తుడు అన్న పేరుగా చెప్పిన కథ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఆ మేకని చంపించటం, బడే సాహిబ్ చంపకపోవటం,
ఆ, అతను శ్యామ ప్రయత్నం చేసి కత్తి లేదని ఊరుకోవటం, దీక్షిత్ చంపేదానికి కత్తి ఎత్తటం, అయినా సరే స్వామి అతన్ని చంపనీయకుండా వద్దులే దాని సంగతి నేను చూసుకుంటాలే అని ఆ కార్యం అతన్ని జరగకుండా చూడటం, ఆ మేక మసీదులోంచి జస్ట్ బయటికి పోవడం, చనిపోవటం. ఏమిటి దాని అర్థం? అంటే బడే సాయికి నిజంగా స్వామి చంపదలుచుకుంటే అది మనం చంపాలి, ఆల్రెడీ అయిపోయింది అన్న భావన ఉన్నవాడు ఒకడు. అమ్మమ్మ స్వామి చెప్పారు కాబట్టి చేయలేదు, ధర్మం కాదు అంటే అది ధర్మం కాదు చంపటం అనేది, నేను బ్రాహ్మణ్ణి చంపకూడదు అనేది దాని భావన. కానీ స్వామి చెప్పారు చేద్దామా వద్దా మీమాంస. ఇంకొకడు లేదు లేదు స్వామి చెప్పింది చేయటమే ధర్మం, అయినాక ధర్మం లేదు, ఆ ధర్మం లేదు, అది మూడోవాడు. సో ఈ 3 రకాల భక్తుల్ని మనకు చూపిస్తున్నాడు. కానీ చేయించేది భగవంతుడేను అన్న దృఢమైన నిశ్చయం ఉన్నప్పుడు దీక్షిత నిజంగానే ఆ మేకని చంపాలి అనుకున్నా కూడా దీక్షిత వల్ల చంపబడకుండా దానంతట అదే చనిపోవటం కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. అంటే ఏమన్నమాట అర్థం? పైకి చూడటానికి మనం చేసినట్టుగా ఉంటుంది, కానీ మన నిమిత్త మాత్రంగా చేసుకుని మన చేత భగవంతుడు కర్మ చేయిస్తాడు అనే భావన దృఢం చేసుకోమన్న సంకేతాన్ని ఈ ఈ అనువాకం మనకి బలంగా ఈ మంత్రాల రూపంలో ఇండికేట్ చేస్తుంది. మంత్రాలు ముందు రేపు పై వారి నుంచి మనం చూస్తాము. అదే ఇంకొక సంఘటన చూడండి, ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్ సంఘటన. సైంధవుడు, వాళ్ళ నాన్న పేరు వృద్ధశ్రవుడు. భారతంలో జరిగిన సంఘటన ఇది. వృద్ధశ్రవుడు రాజ్యం కొడుకు ఇచ్చేసేసి తన తపో మార్గానికి పోయి తపోవృత్తికి వెళ్ళిపోతాడు. చాలా సాధన చేస్తాడు, సాధన మూలంగా శక్తులు వస్తాయి. సాధన చేసి తపస్సు చేస్తున్నా కూడా కొడుకు మీద వ్యామోహం, కొడుకు చాలా కాలం ఉండాలి, వాడి ఇది ఉండాలి, వాటి మీద వ్యామోహం పోలే ఆయనకి. తపస్సు చేస్తున్నాడు, గొప్ప గొప్ప మంచి ఉత్తమమైనటువంటి తపో సాధన కార్యాలు చేస్తున్నాడు, శక్తి వస్తుంది. ఆయనకి ఒక ఆలోచన వచ్చింది, తన కొడుకు చాలా కాలం చిరకాలం ఉండాలి అన్నప్పుడు తన తపోశక్తిని తో వాడికి ఒక వరం ఇస్తాడు. ఏమిటా వరం? ఎవడైతే నీ తల నేల మీద పడేదానికి పడేస్తాడో వాడి తల 1000 ఒక్కలైపోతుంది. అవతల వాడిని చంపేదానికి ఇష్టపడే, చచ్చేదానికి ఇష్టపడేవాడు ఎక్కువ మంది ఉండరు. అందుకని సాధారణంగా వాడు జోలికి పోవాలంటే, చంపాలంటే ఎవడు వాడిని చంపేవాడు కాదు. సో దాంతో ఆటోమేటిక్గా వాడు చాలా కాలం అట్లా బతికుండేదానికి అవకాశం చిక్కింది. సో తపోశక్తిని కొడుకు యొక్క అంటే స్వార్థభావంతో కొడుకు యొక్క ఆయుర్దాయాన్ని పెంచేదానికి ఉపయోగించిన సంఘటన ఇది. సత్యవంతుడు సత్యవతి కేసులో భగవంతుడి యొక్క అనుగ్రహంతో అల్పాయుష్కుడిని దీర్ఘాయుష్కుడిని చేసే ప్రయత్నం అది. అది భగవత్ సంకల్పానుసారం చేసే ప్రయత్నం. ఇది తన సంకల్పానుసారం తన కొడుకు చావకుండా ఉండేదానికి చేసిన ప్రయత్నం ఇది. అల్టిమేట్గా జరిగింది ఏమిటి? సైంధవుడు తలకాయ గాల్లో లేవటం. అంతేకాకుండా కృష్ణుడు ఒక క్షణం దాన్ని ఆగమని ఆ వృద్ధశ్రేవుడు సంధ్యావందనం చేసే సందర్భం దాకా వెయిట్ చేసి ఈ తల పోయి వృద్ధశ్రేవుడు చేతిలో పడేటట్టుగా కొట్టడం. దాంతో కళ్ళు మూసుకుని సంధ్యావందనం చేసుకుని అర్ఘ్యం ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నవాడు చేతిలో ఏదో పడంగానే టక్కున నీళ్లు వదిలిపెట్టడం, ఆయన చేతిలోంచి తల కింద పడి సైంధవుడు తల ఎట్టా పడిందో ఆయన తల కూడా అట్లాగే ఒక్కలు కావటం జరుగుతుంది. అంటే ఏమన్నమాట? చేసేది మంచి కర్మ అయినా ఆ మంచి కర్మ కనుక మంచి ధ్యేయంతో చేయకపోయేటట్టయితే, అధర్మం కోసం మంచి కర్మ చేసేటట్టయితే అది విపరీతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. సుమా జాగ్రత్త. స్వామి చక్కటి ఉదాహరణ చెప్పారు. చాలా బ్రహ్మాండమైన వంటకం చేశావు, అన్నీ ఏది ఏ పాలు వేయాలో ఆ పాలు వేసావు, అంతే బాగానే ఉంది. కానీ ఆ పాత్ర పొరపాటు నువ్వు రాగి పాత్రలో పెట్టావు, అది చినువెక్కింది. అది తినంగానే వాంతులు, ఫుడ్ పాయిజనింగ్, నానా ఇబ్బంది అవుతుంది. అంటే ఇది వంట దోషం కాకపోయినా పాత్ర దోషం సుమా. అంటే పాత్ర సక్రమంగా ఉండాలి, ఆ వంట సక్రమంగా ఉండాలి, అప్పుడే ఆస్వాద యోగ్యం అవుతుంది అన్న పరంగా ధర్మాన్ని శరీరంతో ఆచరించి తీరాలి. ధర్మాచరణ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ అహంకారం పనికిరాదు. అట్టగాని కర్మలు చేయటం ఆగకూడదు. కర్మలు చేస్తున్నాను నేను అనే భావన వస్తే మళ్ళీ అంటుకుంటుంది. కాబట్టి ధర్మాన్ని ధర్మ సూక్ష్మంతో అనుసంధానం చేసుకుని చేయవలసిన విధానంగా కర్మలు చేసే మార్గాన్ని ఈ అనువాకం మనకి ఇండికేట్ చేస్తుంది. షట్చక్రోపరి సంస్థిత అనే నామాన్ని ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం.
ఈ షట్చక్రోపరి సంస్థిత అన్నప్పుడు ఈ 6 చక్రాలు దాటి ఉపరితలంలో పైన సప్తమంలో సహస్రార స్థితిలో గురు పాదుకా ద్వంద్వం అంటాం. దాన్నే పాటల వర్ణం అంటే రక్త శుక్ల, ఎర్రటి పాదం అమ్మవారిది, తెల్లటి పాదం పరమేశ్వరుడిది. ఈ రెండు కలిపినప్పుడు ఎరుపు కాదు తెలుపు కాదు అనేటువంటి పాటల వర్ణం, అదే లేత గులాబీ వర్ణం, దాన్నే సంపూర్ణ ప్రేమతత్వం అన్నాం. స్వామి మాటల్లో దీన్ని అన్వయం చేసుకునేటట్టయితే ఏ రకమైనటువంటి వాంఛ లేని నిస్వార్థమైన ప్రేమ సాక్షాత్ భగవత్ స్వరూపం అనటంలో అర్థం. అదే శివశక్తి స్వరూపం. దాన్నే అరుణాచల స్వరూపం. సో దాన్నే పాటల వర్ణం అంటున్నాం. దాన్నే గాయత్రి పరమైన ముఖాల పరంగా ఇప్పుడు ముక్త తర్వాత వచ్చే విద్రుమ అంటే లేత గులాబీ వర్ణం, పొగడపు వర్ణం. ఆ వర్ణంలో తెలుపుతో కూడిన ఎరుపు ఉంటుంది. అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క ఈ రెండు తత్వాల ద్వంద్వాన్ని దాని గురుపాదుకల రూపంలో, శివశక్తి స్వరూపంలో లేదు సాయీశ్వర రూపంలో సహస్రారంలో అనుభవించగలగటమే అల్టిమేట్ ధ్యేయం. కాబట్టి ఆ సాధన మూలంగా దీన్ని మీరు పొందగలుగుతారు అన్న మాటని ఇందులో ఇండికేట్ చేస్తుంది. ఇందులో ఇంకొక సూచన మనం చూసేటట్టయితే 6వ మంత్రం 6వ అనువాకంలో 15వ మంత్రం సేవ ప్రతిసేవ అనే దీన్ని మనం చూస్తాం. ఏమిటి ఈ నాదము ప్రతినాదము అంటే అంతర్గతమైనటువంటి అనాహత స్థితిలో, అంటే పైకి కనపడుతున్న నిశ్శబ్దానికి మనం పోవాలన్నప్పుడు అంతర్గతంగా అనాహత శబ్దాలు మనం వినగలగాలి, బాహ్య శబ్దాలు కాదు. లోపల శబ్దాన్ని మనం వినేదానికి ప్రయత్నం చేయటం అనేది 6వ అనువాకంలో చివరి మంత్రం చెప్పేటట్టయితే దాన్ని ఎట్లా నువ్వు వినగలుగుతావు అన్న మాటని శబ్దపరంగా దుందుభ్యాచ హనన్య. దుందుభి అంటే యుద్ధంలో మోగించే భేరి, హనన్య అంటే దాన్ని కొట్టే కర్ర. అంటే ఈ రెండిటి పరంగా బాహ్యమైనటువంటి ప్రపంచంలో శబ్ద స్వరూపంలో ఉన్న నువ్వు నిశ్శబ్ద స్వరూపానికి పోయేటప్పుడు, అంటే బాహ్యమైన శబ్దాల్లోంచి అంతర్గత అనాహత శబ్దాలు వినాలి అన్నప్పుడు చేయవలసిన సాధనాపరమైనటువంటి సూచనలని ఈ 7వ అనువాకంలో చెప్పడంగా మనం చూడొచ్చు. అంటే సో దీని గురించి యాక్చువల్గా బ్రహ్మసూత్రాలు ధర్మాన్ని గురించి ఒక మాట చెప్తుంది. ధర్మ ఉపదేశ్చ అంటే ఏమిటి? దాన్ని ప్రత్యేకంగా ధర్మాన్ని ఎవరు ఇట్లా ఎత్తి పట్టి చూపించాల్సిన అవసరం లేదు, తనని తానే ఎరకపరుచుకుంటుంది. సూర్యుడిని బ్యాటిలైట్ వేసి మనం చూపించాల్సిన అవసరం లేదు. తన కిరణాల ద్వారా ఆయన ఎప్పుడైతే ఆకాశంలో ప్రకాశించాడో సూర్యుడు వచ్చాడు అనే దానికి సపరేట్గా మనం ప్రయత్నపూర్వకంగా చూడవలసింది లేదు. సో తనంతట తనే సహజమైనటువంటి జ్యోతిర్మయ తత్వంతో భాషించేదే ధర్మము అన్న మాటని బ్రహ్మసూత్రాలు ధర్మాన్ని గురించి చెప్పటంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో దాన్ని అనుభవంలోకి తెచ్చుకునేదానికి చేస్తున్న కర్మంలోనూ చేస్తున్న ఆలోచనలలోనూ ఎట్లా వాటిని ధర్మపదంగా మలుచుకోవాలి అనే రహస్యాన్ని ఈ మంత్రాల్లో మనకి చెప్పటంగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ మంత్రాల ఈ సమిష్టిగా ఈ 16 మంత్రాల యొక్క తత్వాన్ని ఒక శ్లోక రూపంలో మనం చెప్పుకునేటట్టయితే ఇట్లా చెప్పుకోవచ్చు. అది శబ్ద బ్రహ్మ స్వరూపంచ నిశ్శబ్దం నిరామయం సర్వ శబ్ద అనుభూత్యర్థం ఏకబిల్వం శివార్పణం. అంటే అల్టిమేట్గా మనం పొందవలసింది నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం పొందేదానికి మనం ఆధారం చేసుకుంటున్నది శబ్దం. అంటే మంత్రం జపం చేస్తున్నాం, లేదు సోహం రూపంలో గాయత్రి మంత్రం చేస్తున్నాం, లేదు సాధన ఏదో చేస్తున్నాం. ఏది చేస్తున్నా సరే చేసేవన్నీ శబ్దాలే. ఈ శబ్దంలో నుంచి నిశ్శబ్దాన్ని పొందేదానికి మనం చేసే సాధనని, మనం చేసే ప్రయత్నాన్ని సాధన అన్నాం. శబ్ద బ్రహ్మ స్వరూపంగా భగవంతుడు ఎట్లా ఉన్నాడు? ఓంకారం అనేది శబ్దం, గాయత్రి మంత్రం అనేది శబ్దం, లేదు తారక నామం అంటే రామ అనేది శబ్దం, ఓం నమ శివాయ శబ్దం. సో శబ్ద రూపంలో భగవంతుడు తనని సాకార రూపంలో ఆవిష్కరించుకున్న ధ్యేయం ఏమిటయా అంటే సాకారత్వ నిరాకార సాక్షీభూత దిగంతర. సాకారంగా వచ్చినటువంటి భగవంతుడు ఆయనే నిరాకార స్వరూపుడు. ఈ నిరాకారానికి సాకారానికి మధ్యలో ఇంకేదైనా ఉన్నదేమో మనకు తెలియదు, ఉంటే దానికి కూడా ఆయన సాక్షీభూతుడు. కాబట్టి సాకారం నుంచి నిన్న నిరాకారానికి
మార్గం చూపించి తీసుకుపోయేదానికి పైనుంచి కిందకి వంగి కింద పడున్న బిడ్డని పైకెత్తే తల్లిలాగా ఆయన సాకారం తీసుకోవటమే తప్ప నిజానికి ఆయనకి ఆకారమే లేదు. కాబట్టి ఆ నిశ్శబ్ద స్వరూపుడు మనల్ని అనుగ్రహించేదానికి శబ్దాన్ని ప్రసాదించాడు. కాబట్టి ఆ శబ్దాన్ని సక్రమమైనటువంటి వినియోగం వల్ల ఇవాళ కిందసారి మనం చెప్పుకున్నప్పుడు అనుకున్నాం, చాలా క్యాజువల్గా బూతులు మాట్లాడటం అనేది చాలా క్యాజువల్గా అదొక ఫ్యాషన్ కింద కూడా అయిపోయింది. ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్న మాటల్లో చూడండి, ఎన్ని పనికిరాని శబ్దాలు ఎన్నో ఉంటాయి, అహంకారం ఎంతో ఉంటుంది. అంటే యథా రాజా తథా ప్రజ. కాబట్టి ప్రపంచం ఇవాళ ఈ మాదిరి ఓరియంటేషన్ ఉన్నది. కాబట్టి ఎక్కువ ప్రయత్నపూర్వకంగా మనం బాహ్య శబ్దాల నుంచి కొంత దూరంగా ఉండే ప్రయత్నం చేయటం, ఆ నిశ్శబ్దం నుంచి అంతర్గత నాదాల్ని వినే ప్రయత్నం చేయటం, అనాహత శబ్దాన్ని, ఆ అనాహత శబ్దం నుంచి నిశ్శబ్దమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలగటం అన్న సంకేతాన్ని ఈ 7 అనువాక మంత్రాలు మనకి ఇండికేట్ చేస్తేగా అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఈ 7 అనువాక 16 మంత్రాలకి యూ కెన్ కాల్ ఇట్ ఎస్ అన్ ఇంట్రడక్షన్. ఇక్కడ దీన్ని ఆపుతాను. సో ఎనీ డిస్కషన్ ఆన్ దట్, డౌట్స్, ఫర్దర్ ఎలాబొరేషన్ ఎక్సెట్రా ఏదైనా ఉందంటే దోస్ పాయింట్స్ యూ కెన్ డిస్కస్. అందరికీ నమస్కారం.